Hello, hi, welcome back to EduHunt IIT and NEET Foundation program. See, మనం 9th class module 2 chemical equilibrium chapterలోని వర్క్షీట్స్ డిస్కషన్ చేస్తున్నాను. అందులో మెయిన్స్ మోడల్ వర్క్షీట్ నెంబర్ 3 కంప్లీట్ అయింది. ఇప్పుడు ఈ వీడియోలో మెయిన్స్ మోడల్ వర్క్షీట్ నెంబర్ 4 స్టార్ట్ చేయబోతున్నాను. లెట్స్ స్టార్ట్ ద క్లాస్. See, question number 1. Question is based on Le-Chatelier principle and its application. When in any system at equilibrium state, pressure, temperature and concentration is changed, then the equilibria shifts to such a direction. Which neutralizes the effect of change. This is known as, మీరు గమనించారా, అది Le-Chatelier ప్రిన్సిపల్ యొక్క డెఫినేషన్, అవునా కదా? వెన్ ఏ రియాక్షన్ ఈజ్ ఎట్ ఈక్విలిబ్రియం, ఇఫ్ వీ చేంజ్ ద ప్రెజర్ ఆర్ కన్సంట్రేషన్ ఆర్ టెంపరేచర్, దెన్ ద ఈక్విలిబ్రియం విల్ షిఫ్ట్ ఇన్ దట్ డైరెక్షన్ ఇన్ విచ్ ద చేంజ్ ఈజ్ రెడ్యూస్డ్ ఆర్ నల్లిఫైడ్ అని మనం చెప్పుకున్నాం కదా. ఒక రకంగా అంటే సింపుల్గా చెప్పాలంటే, ఒక రియాక్షన్ ఈక్విలిబ్రియం దగ్గర ఉన్నప్పుడు ప్రెషర్లో కానీ కన్సంట్రేషన్లో కానీ లేదా టెంపరేచర్లో కానీ మార్పు చేస్తే ఈక్విలిబ్రియం ఊరుకోదు, షిఫ్ట్ అవుతుంది. ఎటు షిఫ్ట్ అవుతుంది? ఎటైతే షిఫ్ట్ అయితే మనం చేసిన చేంజ్ ఏదైతే ఉందో ఆ చేంజ్ రెడ్యూస్ అవుతుందో లేదా నల్లిఫై అవుతుందో, అంటే జీరో అవుతుందో, అటు షిఫ్ట్ అవుతుంది అని Le-Chatelier ప్రిన్సిపల్ చెప్పుకుంటాం. ఓకేనా? సో అదే అడిగారు, ఈ ప్రిన్సిపల్ ఏంటని అడుగుతున్నారు. సింప్లీ దట్ ఈజ్ Le-Chatelier ప్రిన్సిపల్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. N2 plus O2 రివర్సిబుల్ 2NO2. ఇక్కడ ఇచ్చిన రియాక్షన్ నేను ఒకసారి రాస్తున్నాను చూడండి. N2 plus O2 రివర్సిబుల్ 2NO మైనస్ Q క్యాలోరీస్ అని రాశారు. ఇలా రియాక్షన్ ఇచ్చి, ఇన్ ద అబౌవ్ రియాక్షన్ విచ్ ఈజ్ ఎసెన్షియల్ కండిషన్ ఫర్ ద హయ్యర్ ప్రొడక్షన్ ఆఫ్ NO. అంటే ఈ రియాక్షన్లో NO చాలా ఎక్కువగా ఫామ్ అవ్వాలంటే వాడిచ్చిన 4 కండిషన్లో ఏ కండిషన్ సూట్ అవుతుంది, ఈ 4 కండిషన్లో ఏ కండిషన్ అప్లై చేస్తే ప్రొడక్ట్ ఎక్కువగా వస్తుందని అడుగుతున్నారు. అయితే మీరు ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఈ రియాక్షన్లో హీట్ని, అంటే ప్రొడక్ట్స్తో పాటు హీట్ని సబ్స్ట్రాక్ట్ చేస్తారు. మీకు గుర్తుందా? ఎగ్జోథర్మిక్ రియాక్షన్, ఎండోథర్మిక్ రియాక్షన్ అని చెప్పినప్పుడు, ఎగ్జోథర్మిక్ రియాక్షన్ ఏంటి? ఎగ్జోథర్మిక్ రియాక్షన్ ఏ రియాక్షన్లో అయితే హీట్ రిలీజ్ అవుతుందో అది ఎగ్జోథర్మిక్ రియాక్షన్. ఎగ్జోథర్మిక్ రియాక్షన్ని ఎన్ని విధాలుగా ఇండికేట్ చేయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్, రియాక్టెన్స్ A+B రివర్సిబుల్ C+D అన్నాను అనుకోండి. ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అని చెప్పడానికి పక్కన ΔH ఈజ్ -Q క్యాలోరీస్ అనో కిలోజూల్స్ అనో ఏదో ఒక యూనిట్లో హీట్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. Q క్యాలోరీస్ పర్ మోల్ అని చెప్పొచ్చు. ఈ మైనస్ సైన్ ఏం చెప్తుంది? ఆ మైనస్ సైన్ ఏం చెప్తుందంటే ఇక్కడ ఫార్వర్డ్ రియాక్షన్ ఎగ్జోథర్మిక్ అని చెప్తుంది. సో ఎగ్జోథర్మిక్ రియాక్షన్ని ఇలా ఇండికేట్ చేయొచ్చు. రెండోది ఏంటది? A+B రివర్సిబుల్ C+D అని రాసిన తర్వాత ప్రొడక్ట్స్తో పాటు +Q రాసేయచ్చు. ఎందుకంటే ఒక రియాక్షన్లో ప్రొడక్ట్స్ రిలీజ్ అవుతాయి కదా, మనం ప్రొడక్ట్స్తో పాటు హీట్ను కూడా వన్ ఆఫ్ ది ప్రొడక్ట్గా రాసేసాం. అంటే మనం ఇండైరెక్ట్గా ఇది ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అని చెప్తున్నాం, అవునా? మరి అదే A+B రివర్సిబుల్ C+D -Q రాస్తే అర్థం ఏంటి? హీట్ని ప్రొడక్ట్స్లోంచి సబ్స్ట్రాక్ట్ చేస్తున్నాం, అంటే రియాక్టెన్స్కి యాడ్ చేస్తున్నాం. అంటే ఈ రియాక్షన్ని ఇంకో విధంగా రాస్తే A+B +Q రివర్సిబుల్ C+D, అప్పుడు అది ఎండోథర్మిక్ రియాక్షన్ కదా. అలాగే ఇదిగో ఇక్కడ హీట్ని ప్రొడక్ట్స్లోంచి సబ్స్ట్రాక్ట్ చేశాడు, అంటే రియాక్టెన్స్కి యాడ్ చేయాలి కదా. అంటే ఇది N2 + O2 + Q రివర్సిబుల్ 2NO. ఇది ఎండోథర్మిక్ రియాక్షన్ అన్నమాట. ఎండోథర్మిక్ రియాక్షన్. ఇది ఒక ఎండోథర్మిక్ రియాక్షన్కి ఫేవరబుల్ కండిషన్ ఏంటి? హై టెంపరేచర్ ఈజ్ ద ఫేవరబుల్ కండిషన్.
ఎండోథర్మిక్ రియాక్షన్ అంటే ఏంటి? ఆ రియాక్షన్ జరగాలంటే హీట్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. ఆ రియాక్షన్ జరిగేటప్పుడు హీట్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. కాబట్టి మనం టెంపరేచర్ పెంచామనుకోండి, టెంపరేచర్ ఎలా పెంచుతాం? హీట్ని సప్లై చేస్తాం, అవునా? సో మనం సప్లై చేసిన హీట్ని తీసుకుని ఆ రియాక్షన్ ఇంకా బాగా జరుగుతుంది అనమాట. సో హై టెంపరేచర్ ఈజ్ ఫేవరబుల్. ఓకేనా? సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. A reversible reaction is in equilibrium if a factor is changed which affect it then అంటున్నాడు. మళ్ళీ చదువుతాను చూడండి. ఒక రివర్సిబుల్ రియాక్షన్ ఈక్విలిబ్రియం దగ్గర ఉందంట. ఏ రివర్సిబుల్ రియాక్షన్ ఈజ్ అట్ ఈక్విలిబ్రియం ఇఫ్ ఏ ఫ్యాక్టర్ ఈజ్ చేంజ్డ్ విచ్ ఎఫెక్ట్ ఇట్. ఈక్విలిబ్రియంని ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్ని చేంజ్ చేస్తే దెన్ అప్పుడేమవుతుంది అంటున్నాడు. ఏమవుతుంది? ఈక్విలిబ్రియం షిఫ్ట్ అవుతుంది. ఎటు షిఫ్ట్ అవుతుంది? ఎటైతే షిఫ్ట్ అయితే మనం చేసిన చేంజ్ రెడ్యూస్ అవుతుందో, నల్లిఫై అవుతుందో అటు షిఫ్ట్ అవుతుంది. దాన్నే కదా లీ చాట్లియర్ ప్రిన్సిపల్ అంటాం. ఓకేనా? దాని మీదే క్వశ్చన్. ఆప్షన్స్ చదవండి. ద స్పీడ్ ఆఫ్ ఫార్వర్డ్ రియాక్షన్ బ్యాక్వర్డ్ రియాక్షన్ ఇంక్రీజెస్. నో, అది కాదు కదా. ద స్పీడ్ ఆఫ్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ డిక్రీజెస్. నో, అది కాదు కదా. ఓన్లీ ద స్పీడ్ ఆఫ్ reaction increases which nullifies the factors causing the increasing. So ఇది థర్డ్ ఆప్షన్ is the correct. ఓకేనా? ఒక రియాక్షన్ ఒక రివర్సిబుల్ రియాక్షన్ ఈక్విలిబ్రియం దగ్గర ఉన్నప్పుడు ఈక్విలిబ్రియంని ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్ని చేంజ్ చేస్తే ఫార్వర్డ్ కానీ బ్యాక్వర్డ్ కానీ రెండిట్లో ఏదో ఒకటి రియాక్షన్ స్పీడ్ మారుతుంది. ఎంత మారుతుంది? ఎటు మారుతుంది అంటే ఎటైతే మారితే లేదా ఎటైతే షిఫ్ట్ అయితే మనం చేసిన చేంజ్ రెడ్యూస్ అవుతుందో అటు షిఫ్ట్ అవుతుంది. ఇందాక చెప్పుకున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తాను. మరి A+B రివర్సిబుల్ C+D. సరే, ఈ రియాక్షన్కి ΔH -X kJ/mol అంటే ఈ రియాక్షన్ ఎగ్జోథర్మిక్ అనమాట. T అనే టెంపరేచర్ దగ్గర ఈక్విలిబ్రియం ఉంది. మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు టెంపరేచర్ని రేస్ చేస్తున్నాం. టెంపరేచర్ని రేస్ చేస్తే మరి ఈక్విలిబ్రియం ఒప్పుకోదు, టెంపరేచర్ మారకూడదు. సో ఏదైతే మనం టెంపరేచర్ రేస్ చేసామో, ఎలా రేస్ చేస్తాం టెంపరేచర్ని? హీట్ని సప్లై చేసి కదా. సో మనం హీట్ని సప్లై చేయడం వల్ల అక్కడ ఎఫెక్ట్ అవుతుంది. ఆ ఎఫెక్ట్ ఉండకూడదంటే మనం ఏదైతే హీట్ని సప్లై చేసామో ఆ సప్లై చేసిన హీట్ని మొత్తాన్ని రియాక్షన్ అబ్జార్బ్ చేసుకోవాలి. సో ఇది ఎగ్జోథర్మిక్ ఫార్వర్డ్ కదా, ఫార్వర్డ్ ఎగ్జోథర్మిక్ కదా, బ్యాక్వర్డ్ ఎండోథర్మిక్ కదా. సో కాబట్టి మనం సప్లై చేసిన హీట్ అంతా అబ్జార్బ్ చేసేసుకోవడానికి ఫార్వర్డ్ కన్నా బ్యాక్వర్డ్ స్పీడ్ కొంచెం ఎక్కువైపోతుంది. ఎప్పటిదాకా మనం సప్లై చేసిన హీట్ అంతా అబ్జార్బ్ అయ్యేంత వరకు ఫార్వర్డ్ కన్నా బ్యాక్వర్డ్ స్పీడ్ ఎక్కువైపోతుంది. దాన్ని ఏమంటాం మనం? ఈక్విలిబ్రియం బ్యాక్వర్డ్ షిఫ్ట్ అయింది అంటాం. ఎందుకంటే అప్పటి వరకు ఫార్వర్డ్ స్పీడ్ ఎంతో బ్యాక్వర్డ్ స్పీడ్ అంతే కదా ఈక్విలిబ్రియం దగ్గర ఉందంటే. కానీ ఇప్పుడు ఏమవుతుంది? మనం చేసిన పని వల్ల, మనం టెంపరేచర్ రేస్ చేయడం వల్ల కొంచెం సేపు ఫార్వర్డ్ స్పీడ్ కన్నా బ్యాక్వర్డ్ స్పీడ్ ఎక్కువైపోయింది. ఓకేనా? సో అదే. సో ఓన్లీ ద స్పీడ్ ఆఫ్ దట్ రియాక్షన్, ఏది ఎయిదర్ ఫార్వర్డ్ అయినా బ్యాక్వర్డ్ అయినా, ఓన్లీ ద స్పీడ్ ఆఫ్ దట్ రియాక్షన్ ఇంక్రీజెస్ విచ్ నల్లిఫైస్ ద ఫ్యాక్టర్స్ కాజింగ్ ద ఇంక్రీజ్ ఆఫ్ స్పీడ్. ఓకేనా? ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రియాక్షన్ ప్రొసీడ్స్ అట్ లో ప్రెషర్? లో ప్రెషర్ దగ్గర ఏ రియాక్షన్ బాగా జరుగుతుంది అని అడుగుతున్నారు. మనం ఒక రియాక్షన్ ఈక్విలిబ్రియం దగ్గర ఉన్నప్పుడు మనం ప్రెషర్ తగ్గించినప్పుడు ఈ రియాక్షన్ ఏమనుకుంటుంది? ప్రెషర్ని పెంచాలనుకుంటుంది. ఓకేనా? ప్రెషర్ పెంచడానికి రియాక్షన్ ఏం చేస్తుంది? ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్స్లో ఏ డైరెక్షన్లో ఎక్కువ జరిగితే గ్యాస్ మోల్స్ ఎక్కువ పెరుగుతాయో ఆ డైరెక్షన్లో ఎక్కువ జరిగిపోద్ది రియాక్షన్. ఎందుకు? మనం ప్రెషర్ తగ్గించడం వల్ల. మళ్ళీ అర్థమైంది మీకు? నేను ప్రెషర్ తగ్గిస్తాను, ఈక్విలిబ్రియం ప్రెషర్ని పెంచాలనుకుంటుంది. పెంచడం కోసం తన చేతిలో ఉన్న మార్గం ఏంటి? గ్యాసియస్ మోల్స్ని పెంచడం. ఎందుకంటే మోల్స్ పెరిగితే కొలిజన్స్ పెరుగుతాయి. కొలిజన్స్ పెరిగితే ప్రెషర్ పెరుగుతుంది. సో ఇప్పుడు మన ఈ క్వశ్చన్లో లో ప్రెషర్ దగ్గర బాగా జరిగే రియాక్షన్ ఏది అని అడుగుతున్నారు. సింపుల్గా చెప్పాలంటే ఏ రియాక్షన్లో అయితే గ్యాసెస్ మోల్స్ పెరుగుతున్నాయో ఆ రియాక్షన్ బాగా జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ రియాక్టెంట్ సైడ్ 4 గ్యాస్ మోల్స్ ఉన్నాయి, అవునా? ప్రొడక్ట్స్ సైడ్, రియాక్టెంట్ సైడ్ 4 గ్యాస్ మోల్స్ ఉన్నాయి, ప్రొడక్ట్ సైడ్ 2 ఉన్నాయి, అవునా? అంటే ఫార్వర్డ్లో గ్యాస్ మోల్స్ తగ్గుతున్నాయి, అవునా? ఇప్పుడు ఏమవుతుంది? నువ్వు ప్రెషర్ క్వశ్చన్లో లో ప్రెషర్ అన్నారు కదా, మనం ప్రెషర్ తగ్గించామనుకో, రియాక్షన్ ఏమనుకుంటుంది?
రియాక్షన్ ప్రెజర్ని పెంచాలనుకుంటుంది. పెంచడానికి తన చేతిలో ఉన్న మార్గం ఏంటి? గ్యాసెస్ మోల్స్ని పెంచడం. ఎట్లా? ఇగో బ్యాక్వర్డ్ బాగా జరుగుతుంది. ఇక్కడ బ్యాక్వర్డ్ జరిగితే ఏమవుద్ది? 2 గ్యాస్ మోల్స్ 4 అవుతున్నాయి కదా. సో మనోడు ప్రెజర్ని తగ్గించాడు, మనం పెంచుదాము అని కొంచెం బ్యాక్వర్డ్ బాగా జరిగిపోతుంది. సో ఇది కాదు. నెక్స్ట్ చూడండి, రియాక్టెంట్ సైడ్ ఎన్ని గ్యాస్ మోల్స్ ఉన్నాయో ప్రొడక్ట్ సైడ్ కూడా అన్నీ ఉన్నాయి. సో మనం ప్రెజర్ తగ్గించినా పెంచినా ఇక్కడ ఎఫెక్ట్ ఏమీ ఉండదు. ఇది చూడండి, ప్రొడక్ట్ సైడ్ 2 గ్యాస్ మోల్స్ ఉంటే రియాక్టెంట్ సైడ్ ఒకటే ఉంది. సో ఇప్పుడు మనం ప్రెజర్ని తగ్గిస్తే, ఈ రియాక్షన్ ఈక్విలిబ్రియం దగ్గర ఉన్నప్పుడు మనం ప్రెజర్ని తగ్గిస్తే రియాక్షన్ ఈక్విలిబ్రియం ప్రెజర్ని పెంచాలనుకుంటుంది. ప్రెజర్ని పెంచడం కోసం గ్యాస్ మోల్స్ పెరుగుతున్న డైరెక్షన్లో రియాక్షన్ బాగా జరిగిపోద్ది. అది ఫార్వర్డ్ డైరెక్షన్. ఎందుకని? ఇక్కడ చూడండి, 1 గ్యాస్ మోల్ 2 గ్యాస్ మోల్స్ అవుతున్నాయి కదా, ఇలా అనమాట. సో ఇది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్. ఫోర్త్ ఆప్షన్ ఎందుకు కాదు? మళ్ళీ చూడండి, ఇక్కడ 2 గ్యాస్ మోల్స్ ఉంటే ఇక్కడ కూడా 2 గ్యాస్ మోల్స్ ఉన్నాయి. సో ప్రెజర్ తగ్గించినా పెంచినా ఈక్విలిబ్రియం పైన ఏ ఎఫెక్ట్ ఉండదు. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. Le Chatelier principle is applicable to both physical and chemical? No. Le Chatelier principle applicable to only chemical equilibrium. Reactants products undi ఫార్వర్డ్ రియాక్షన్ బ్యాక్వర్డ్ రియాక్షన్ జరిగే కెమికల్ రియాక్షన్లో వచ్చే ఈక్విలిబ్రియం ఉంటుంది కదా, దానికోసం మాత్రమే. సో ఓన్లీ టు కెమికల్ ఈక్విలిబ్రియం. ఇప్పుడు నెయిదర్ బీ నార్ ఇది అవ్వదు కదా, అవునా? ఓన్లీ ఫిజికల్ ఈక్విలిబ్రియం అసలు కాదు. లీ చాట్లియర్ ప్రిన్సిపల్ అప్లికబుల్ టు కెమికల్ ఈక్విలిబ్రియం. ఓకేనా? ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. ఇన్ ద ఫాలోయింగ్ రివర్సిబుల్ రియాక్షన్, రియాక్షన్ రాస్తాను, H2O ప్లస్ C. H2O plus C. So gaseous, solid, reversible, CO gaseous plus H2 gaseous. ఓకేనా? ఇక్కడ ఏదో ప్రింట్ మిస్ అయింది, సంథింగ్ H2 ప్లస్ H2 ప్లస్ ఫర్ సపోజ్ ఇక్కడ డెల్టా H వాల్యూ ఏదో ఒకటి ఉండాలి. సరే, ప్రింట్ పర్లేదు, ఆప్షన్ బట్టి మ్యాక్సిమం ఏం చెప్పగలమో చూద్దాం. సో ఇక్కడ ఈ రియాక్షన్కి ఏమంటున్నారు? మోస్ట్ సూటబుల్ కండిషన్ ఫర్ ద హై ప్రొడక్షన్ ఆఫ్ SO3. ఇది కంప్లీట్ ప్రింట్ మిస్టేక్ అయిపోయింది. అంటే క్వశ్చన్లోనేమో రియాక్షన్ ఉంది, ఈ రియాక్షన్లో SO3 అసలు రాదు, వేరేది ఇక్కడ ప్రింట్ అయిపోయినట్టుంది. సరే, మోస్ట్ సూటబుల్ కండిషన్ ఫర్ ద హై ప్రొడక్షన్ ఆఫ్ CO అండ్ H2 అన్నాం. ఓకేనా? మనం దాని క్వశ్చన్ తయారు చేసుకుందాం. CO ప్లస్ H2 బాగా రావడానికి సూటబుల్ కండిషన్స్ ఏంటో చూద్దాం మనం. ఇదిగో CO ప్లస్ H2 బాగా రావడానికని ఫస్ట్ ఆప్షన్ హై టెంపరేచర్ అండ్ హై ప్రెషర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జోథర్మికా ఎండోథర్మికా తెలియకుండా చేయలేం కదా. ఫర్ సపోజ్ మనం అనుకుందాం ఇట్స్ అన్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్, అంటే రియాక్షన్ ఫార్వర్డ్ జరిగినప్పుడు సమ్ X కిలోజూల్స్ పర్ మోల్ హీట్ రిలీజ్ అవుతుందని. సో రిలీజ్ అవుతుందని చెప్పడానికి అక్కడ డెల్టా H నెగిటివ్ తీసుకున్నాను, హీట్ రిలీజ్ అవుతుందని చెప్పడానికి. సరే, సో లో టెంపరేచర్ ఫేవరబుల్. ఓకేనా? ఇప్పుడు ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అయితే లో టెంపరేచర్ ఫేవరబుల్. అప్పుడు ఏమవుతుంది? C ఆప్షన్ కానీ D ఆప్షన్ కానీ అవుతాయి, B అవ్వదు. అంటే మనం తీసుకున్న కండిషన్కి మనం డెల్టా H నెగిటివ్ తీసుకున్నాం కదా, సో అవదు. అండ్ ప్రెజర్ సంగతి ఏంటి? హై ప్రెజర్ ఫేవరా, లో ప్రెజర్ ఫేవరా? హై ప్రెజర్ ఫేవరబులా, లో ప్రెజర్ ఫేవరబులా? ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ 1 గ్యాసియస్ మోల్ ఉంది, అవునా? ఇట్ సైడ్ 2 గ్యాస్ మోల్స్ ఉన్నాయి. అంటే ఫార్వర్డ్లో గ్యాసెస్ మోల్స్ పెరుగుతున్నాయి, లేదా బ్యాక్వర్డ్లో గ్యాసెస్ మోల్స్ తగ్గుతున్నాయి. ఇప్పుడు నేను లో ప్రెజర్ చేశాను అనుకోండి, లో ప్రెజర్, అప్పుడు ఈక్విలిబ్రియం ఏమనుకుంటుంది? మనం ప్రెజర్ని తగ్గిస్తే ఈక్విలిబ్రియం ప్రెజర్ని పెంచాలనుకుంటుంది. ఎలా పెంచుతుంది? ఏ డైరెక్షన్లో అయితే గ్యాస్ మోల్స్ పెరుగుతున్నాయో ఆ డైరెక్షన్లో షిఫ్ట్ అయిపోతుంది, అంటే ఆ డైరెక్షన్లో ఎక్కువ స్పీడ్తో జరుగుతుంది. అంటే లో ప్రెజర్ చేస్తే ఇక్కడ ఫార్వర్డ్ ఫేవర్ అవుతుంది, ఎందుకంటే ఫార్వర్డ్లో గ్యాసెస్ మోల్స్ పెరుగుతున్నాయి కదా. సో మనం తీసుకున్న ఈ కండిషన్కి గాను ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. సో లో టెంపరేచర్ ఎందుకంటే ఎగ్జోథర్మిక్ అని తీసుకున్నాను కాబట్టి, అండ్ హై ప్రెజర్ ఎందుకంటే ఫార్వర్డ్లో గ్యాసెస్ మోల్స్, లో ప్రెజర్ చేస్తే
ఫార్వర్డ్లో గ్యాసెస్ మోల్స్ పెరుగుతున్నాయి కాబట్టి ఫార్వర్డ్ షిఫ్ట్ అవుతుంది రియాక్షన్. ఓకేనా? ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. When the pressure is applied over system ice water equilibrium. ఐస్ వాటర్ ఈక్విలిబ్రియంలో ఉన్నప్పుడు ప్రెజర్ అప్లై చేస్తే ఏముంది, ఎక్కువ వాటర్ ఫామ్ అవుతుంది. మోర్ ఐస్ విల్ బీ ఫార్మ్డ్. నువ్వు ప్రెజర్ అప్లై చేస్తే ఐస్ పైన ఐస్ కొంచెం బ్రేక్ అవ్వడానికి అది సహాయపడుతుందని కామన్ సెన్స్తో ఆలోచించిన అర్థమైపోతుంది. మోర్ ఐస్ విల్ బీ ఫార్మ్డ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. ద రియాక్షన్ A plus B, రియాక్షన్ A plus B రివర్సిబుల్ C plus D ప్లస్ హీట్. ఓకేనా? ఈ రియాక్షన్ ఈక్విలిబ్రియంకి వచ్చేసిందంట. ద రియాక్షన్ హ్యాస్ రీచ్డ్ ఈక్విలిబ్రియం. దెన్ ద రియాక్షన్ మే బీ మేడ్ టు ప్రొసీడ్ ఫార్వర్డ్ బై. ఓకేనా? రియాక్షన్ ఈక్విలిబ్రియం దగ్గర ఉంది అంటే ఫార్వర్డ్ ఎంత స్పీడ్గా జరుగుతుందో బ్యాక్వర్డ్ అంత స్పీడ్గా జరుగుతుంది. కానీ మనం ఒకవేళ ఇప్పుడు ఫార్వర్డ్ స్పీడ్ని పెంచాలంటే ఏం చేయొచ్చు అంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కొక్కటి ఆలోచిద్దాం. మోర్ సి యాడెడ్. సి ఎక్కువ యాడ్ చేస్తే అవుతుందా? మోర్ సి యాడెడ్. సి యాడ్ చేయడం అంటే ప్రొడక్ట్స్ని పెంచడం. ఒక రియాక్షన్ ఈక్విలిబ్రియం దగ్గర ఉన్నప్పుడు ప్రొడక్ట్స్ని పెంచితే బ్యాక్వర్డ్ ఫేవర్, సో అవ్వదు. యాడింగ్ మోర్ డి, సేమ్. సి పెంచినా డి పెంచినా బ్యాక్వర్డ్ ఫేవర్, ఫార్వర్డ్ కావద్దు. నెక్స్ట్ డిక్రీజింగ్ ద టెంపరేచర్. ఇది అర్థం చేసుకోండి. టెంపరేచర్ డిక్రీజ్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, ఇందాక చెప్పాను కదా, ప్రొడక్ట్స్తో పాటు హీట్ని కూడా రాసేసామంటే హీట్ కూడా ప్రొడక్ట్స్తో పాటు రిలీజ్ అవుతుందని అర్థం. అంటే ఈ రియాక్షన్ ఎగ్జోథర్మిక్ అని. మరి ఎగ్జోథర్మిక్ రియాక్షన్ సంగతి ఏంటి? ఎగ్జోథర్మిక్ రియాక్షన్లో మనం లో టెంపరేచర్ తీసుకుంటే బాగా జరుగుతుంది. ఎందుకని? రియాక్షన్లో హీట్ రిలీజ్ అవుతుంది. ఎంత రిలీజ్ అయితే అంత బాగా జరుగుతుంది. అవునా? మరి హీట్ ఎలా రిలీజ్ అవుతుంది? హీట్ ఫ్లోస్ ఫ్రమ్ హై టెంపరేచర్ టు లో టెంపరేచర్ కదా. రియాక్షన్లోంచి హీట్ బయటికి బాగా రిలీజ్ అవ్వాలంటే మనం బయట బాగా లో టెంపరేచర్ మెయింటైన్ చేయాలి. సో ఎంత లో టెంపరేచర్ మెయింటైన్ చేస్తే ఎగ్జోథర్మిక్ రియాక్షన్కి అంత ఫేవరబుల్. సో డిక్రీజింగ్ ద టెంపరేచర్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకేనా? ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. On the velocity in a reversible reaction, the correct explanation of the effect of catalyst. అదే రివర్సిబుల్ రియాక్షన్లో రియాక్షన్ స్పీడ్ మీద కెటలిస్ట్ యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుందని 4 ఆప్షన్స్ ఇస్తున్నారు. ఓకేనా? గుర్తుందా మీకు? ఆ కాన్సెప్ట్లో మనం ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఈక్విలిబ్రియం ఆఫ్ చెప్పుకున్నప్పుడు కెటలిస్ట్ హ్యాస్ నో ఎఫెక్ట్ ఆన్ ఈక్విలిబ్రియం. ఎందుకు? కెటలిస్ట్ ఫార్వర్డ్ రియాక్షన్ని ఎంత స్పీడప్ చేస్తుందో బ్యాక్వర్డ్ రియాక్షన్ కూడా అంతే స్పీడప్ చేస్తుంది. దానివల్ల ఏమవుతుంది? కెటలిస్ట్ వాడినా వాడకపోయినా అదే ఈక్విలిబ్రియం వస్తుంది. అదే ఈక్విలిబ్రియం అంటే అదే కేపీ వాల్యూ, అదే కేసీ వాల్యూ. కాకపోతే కెటలిస్ట్ వాడినప్పుడు ఆ వచ్చే ఈక్విలిబ్రియం ఏదో కొంచెం త్వరగా వస్తుంది. ఓకేనా? సో చూద్దాం, ఇది మనకి గుర్తుంది. ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం. ఇట్ ప్రొవైడ్స్ ఏ న్యూ రియాక్షన్ పాత్ ఆఫ్ లో యాక్టివేషన్ ఎనర్జీ. ఓకే. ఇట్ ఇంక్రీజెస్ ద kinetic energy of reacting molecules. No, it displaces the equilibrium state to the right. It decreases the velocity of backward reaction. Velocity of backward reaction decreases at tappu. It increases the kinetic energy of reacting molecules. Catalyst vaadna vaadakapoyina evari energy la ivem maravu, so adi tappu. It displaces the equilibrium state onto the right. Equilibrium catalyst vaadina vaadakapoyina equilibrium ade vastundi, ade equilibrium vastundi. Okay na? Yes. Next, it provides a new reaction path of low activation energy. ఇది కరెక్ట్ అనమాట. ఓకే. రియాక్షన్ వై యాక్సిస్ మీద ఎనర్జీ తీసుకుని ఎక్స్ యాక్సిస్ లేదా ఎక్స్ కోఆర్డినేట్ని రియాక్షన్ కోఆర్డినేట్ అంటే ఎక్స్ యాక్సిస్ మీద రియాక్షన్ తీసుకుంటే కెటలిస్ట్ యూజ్ చేయకుండా ఉంటే రియాక్షన్ పాత్ ఇది, కెటలిస్ట్ యూజ్ చేస్తే రియాక్షన్ పాత్ ఇది. ఇక్కడ రియాక్టెంట్స్ ఉంటాయి, ఇక్కడ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఓకేనా? ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్, ఆ కాన్సెప్ట్ చెప్పిన వీడియోలో నేను చెప్పాను. ఇప్పుడు ఈ రియాక్టెన్స్ నుంచి ఈ ప్రొడక్ట్స్ రావాలంటే రియాక్టెన్స్ మొత్తం ఈ లెవెల్కి రీచ్ అవ్వాలి, ఇంత లెవెల్కి రీచ్ అవ్వాలి. అవునా? ఆల్రెడీ వీళ్ళకున్న ఎనర్జీ కొంచెం తక్కువ కదా, బట్ వీళ్ళ ఎనర్జీని అక్కడ వరకు రేస్ చేయాలి. అంటే ఈ బ్యాలెన్స్ ఎనర్జీ ఉంది కదా,
ఈ బ్యాలెన్స్ ఎనర్జీ మనమే సప్లై చేయాలి, దాని యాక్టివేషన్ ఎనర్జీ అంటాం. ఓకేనా? ఇదంతా ఇప్పుడు అన్కెటలైజ్డ్ రియాక్షన్. అదే కెటలిస్ట్ యూజ్ చేసాం అనుకోండి, కెటలైజ్డ్ రియాక్షన్. ఇది కెటలిస్ట్ యూజ్ చేయడం వల్ల ఏమైంది, రియాక్షన్ పాత్ మారిపోయింది. ఈ పాత్లో రీచ్ అవ్వాల్సిన హైట్ తక్కువ కదా, సో కాబట్టి యాక్టివేషన్ ఎనర్జీ కూడా తక్కువ అనమాట. సప్లై చేయాల్సిన ఎనర్జీ కూడా తక్కువ అనమాట. సో ఇట్ ప్రొవైడ్స్ ఏ న్యూ రియాక్షన్ పాత్, కొత్త పాత్ అట్ లో యాక్టివేషన్ ఎనర్జీ. ఓకేనా? కెటలిస్ట్ వాడకపోతే ఇంత పాత్, అప్పుడు యాక్టివేషన్ ఎనర్జీ ఇంత ఎక్కువ అవసరం, ఇంత ఎనర్జీ మనం సప్లై చేయాలి. కెటలిస్ట్ వాడామనుకోండి, ఈ పాత్లో ఈ కొంచెం ఎనర్జీ మనం సప్లై చేస్తే చాలు, ఈ కొంచెం ఎనర్జీ. సో ఈ స్టేట్మెంట్ కరెక్ట్ కదా. ఇట్ ప్రొవైడ్స్ ఏ న్యూ రియాక్షన్ పాత్ ఆఫ్ లో యాక్టివేషన్ ఎనర్జీ. ఇదిగో దిస్ ఈజ్ ద న్యూ పాత్ ఆఫ్ రియాక్షన్ ఇన్ విచ్ ద యాక్టివేషన్ ఎనర్జీ ఈజ్ లో. కొంచెం ఎనర్జీ సప్లై చేస్తే చాలు. మనం రియాక్టెన్స్ ఇక్కడ ఉన్నాయి, ప్రొడక్ట్స్ ఇక్కడ ఉన్నాయి. ఓకేనా? ఈ రియాక్టెన్స్ ఆ ప్రొడక్ట్స్ అయిపోవాలంటే మనం ఇంత ఎక్కువ ఎనర్జీ సప్లై చేయక్కర్లా, కొంచెం సప్లై చేస్తే చాలు. ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్, ఆ వీడియోలో చెప్పాను, ఒకసారి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ చేంజెస్ విత్ ఎడిషన్ ఆఫ్ కెటలిస్ట్. ఇప్పుడే చెప్పాను కదా, క్వశ్చన్ నెంబర్ 9లో కెటలిస్ట్ వాడితే ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ మారదు, అదే ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ వస్తుంది. నెక్స్ట్, కెటలిస్ట్ ఇంక్రీజెస్ ద రేట్ ఆఫ్ ఫార్వర్డ్ రియాక్షన్. కరెక్టే, అదొకటే కాదుగా, కెటలిస్ట్ ఫార్వర్డ్ రియాక్షన్ రేట్ని ఇంక్రీజ్ చేస్తుంది, బ్యాక్వర్డ్ రియాక్షన్ రేట్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. ద రేషియో ఆఫ్ మిక్చర్ ఆఫ్ ఈక్విలిబ్రియం ఈజ్ నాట్ చేంజ్డ్ బై కెటలిస్ట్. Catalysts are active only in solution. ఇందుకే సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్. ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ చేంజెస్ విత్ ఎడిషన్ ఆఫ్ catalyst. ఇది రాంగ్. The ratio of mixture at equilibrium is not changed by catalyst. ఓకేనా? ఇది కరెక్ట్. Catalyst increases the rate of forward reaction. ఓకేనా? ఇది ఇప్పుడు ఓన్లీ ఫార్వర్డ్ కాదు కదా, బ్యాక్వర్డ్ కూడా. Catalyst increases the rate of forward and backward reaction to the same extent. సో యాక్చువల్గా మీరు చూస్తే, గ్రామటికల్గా చూస్తే ఇది కరెక్ట్. కెటలిస్ట్ ఇంక్రీజెస్ ద రేట్ ఆఫ్ ఫార్వర్డ్ రియాక్షన్. అవును, ఫార్వర్డ్ రియాక్షన్ రేట్ని ఇంక్రీజ్ చేస్తుంది, దాంతోపాటు బ్యాక్వర్డ్ రియాక్షన్ కూడా ఇంక్రీజ్ చేస్తుంది. అప్పుడు మనం ఈ ఆప్షన్ అబ్జెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్, కెటలిస్ట్ ఆర్ యాక్టివ్ ఓన్లీ ఇన్ సొల్యూషన్. కెటలిస్ట్ సొల్యూషన్లోనే యాక్టివ్గా ఉంటాయా? అలా అని కాదు కదా, గ్యాసియస్ రియాక్షన్స్లో కూడా మనం కెటలిస్ట్ని యూజ్ చేయొచ్చు. అవునా? ఎస్.